దేవుడు లేడు భయ్యా. కీర్తి సురేష్కి వచ్చే నెలలో పెళ్ళి అవ్వబోతుంది గోవాలో. ఆ పెళ్లి విశేషాలు ఏంటో మనం కొంచెం బాధతోనే తెలుసుకుందాం. ఆ వీరుడు ఎవరో కానీ లాస్ట్లో భట్టల్ అని వస్తుంది. భట్టలు కాదు, మట్టల్. కీర్తి సురేష్ ఫియాన్సీ పేరు మట్టల్. వాడిని మరి ఎట్లా పిలుస్తుందేమో, మట్టల్ మట్టల్ అని పిలుస్తుందేమో. కీర్తి సురేష్ వెడ్స్ మట్టల్. గోవాలో పెళ్ళి. బంధువులు, ఫ్రెండ్స్ మాత్రమే, బాగా డీప్గా తెలిసిన సినిమా వాళ్ళు మాత్రమే ఆ పెళ్ళికి అటెండ్ అవుతారు. చాలా సింపుల్గా పెళ్ళి జరుగుతుంది. ఎలాంటి హంగు ఆర్భాటాలు ఉండవు. ఈ మట్టలుగాడు 11 సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరూ గూటించుకుంటున్నారు అన్నమాట. 11 సంవత్సరాలంటే కీర్తి సురేష్ అప్పుడు 9th క్లాస్. అది స్టోరీ. ఇంత కథ పెట్టుకొని కీర్తి సురేష్ నాకు చెప్పకుండా సగం సగం బట్టలు వేసుకొని బాలీవుడ్కి వెళ్ళి సినిమాలు చేసింది. కాలీవుడ్ తమిళ ఇండస్ట్రీలో సినిమాలు చేసింది. విజయగాడితో ఎఫ్ఐఆర్ ఉందని ఒక పుకారు కూడా ఉంది. వాడిదో ఇంత కథ. భార్యకు విడాకులు ఇచ్చి త్రిషను పెళ్లి చేసుకుంటున్నాడంట. మొన్నటిదాకా కీర్తి సురేష్ని పెళ్లి చేసుకుంటున్నాడని సుచిత్ర అనే సింగర్ చెప్పింది. ఏది నిజమో అర్థం కావట్లేదు, కానీ మొత్తానికైతే ఇదైతే అనౌన్స్ అయింది. అదేంటంటే కీర్తి సురేష్ వెడ్స్ మట్టల్. డిసెంబర్లో పెళ్ళి. మళ్ళీ వచ్చే డిసెంబర్ కల్లా పండంటే పిల్లవాడు, పిల్లోడు పండంటే మగబిడ్డ పోయింది. దేవుడు లేడు. సరే, సబ్స్క్రైబ్ చేసుకోండి.